హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత ఓపెన్ కాకపోతున్న ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ గురించి అయితే క్లియర్ అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే నేను ఈ వీడియో షూట్ చేసి వచ్చేసి 21/11/2025 పొద్దున్నే 9:45 అయితే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ప్రజెంట్ మీరు నా వెనకాల చూస్తున్నారు కదా టవర్స్, ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ అండి. అయితే ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది 10 మందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్. మొత్తం 6 టవర్స్ అయితే ఉంటుందండి. ప్రతి టవర్ కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క 6 టవర్స్ లో మొత్తం 6 టవర్స్ కలిపి 144 ఫ్లాట్స్ అయితే ఉంటుందండి. ఇది కంప్లీట్ అయితే మొత్తం కూడా ఈ యొక్క 144 ఫ్లాట్స్ లో ఒక్కొక్క ఫ్లాట్ కి నలుగురు వేసుకున్నాం. దాదాపుగా 500 నుంచి 600 మంది అయితే ఈజీగా ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ. చూడండి, దానికి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ బిల్డింగ్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూడండి, ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క పార్క్ కి సంబంధించిన వర్క్స్ ఇవి మాత్రమే జరుగుతున్నాయండి. అయితే మనకు ఈ యొక్క టవర్స్ కి ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుందండి. ఇక్కడ బయట స్పేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనకు గేట్లు అయితే రాబోతుంది. సెక్యూరిటీస్ కి అవన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. అలాగే ఇదంతా కూడా మనకు ఈ యొక్క టవర్స్ కి పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అండి. ప్రెసెంట్ ఇక్కడ మెటల్ త్రూ స్టెప్స్ త్రూ అయితే మనకు పైకి అయితే వెళ్ళొచ్చు ఇటు సైడ్ నుంచి. ఇవన్నీ కూడా మనకు డిజైనింగ్ రావచ్చు అండి. ఫ్రంట్ అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. చూడండి, ఇక్కడ టైల్స్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే మెట్లు కావాల్సిన విధంగా ఆ టైల్స్ అయితే కట్ చేసుకుంటున్నారు. చూడండి, రాళ్ళు అయితే మొత్తం కొలతలు వేసుకొని ఆ స్టెప్స్ మీద వేయడానికి ఇవన్నీ అండి. అవైతే కట్ చేసుకుంటున్నారు నీట్గా. అలాగే మీరు ఇక్కడ పైన చూసుకుంటే టవర్కి మధ్యలో మనకి ఇక్కడ 6 టవర్స్ అయితే ఉంటుంది కదా. ఈ 6 టవర్స్కి మధ్యన కూడా గ్యాప్ కూడా చాలా బాగుందండి. స్పేస్ కూడా ఆ స్పేస్లోనే మనకు డిజైనింగ్ అయితే చేస్తున్నారు. నాకు తెలిసి చెట్లు అంటే గ్రీనరీ కోసం అనుకుంటున్నాను. అలాగే పిల్లలు ఆడుకోవడానికి, అలాగే ఈవినింగ్ అయితే అందరు చైర్లు అవి కూడా అరేంజ్ చేస్తారు అనుకుంటున్నాను కూర్చోవడానికి. ప్రజెంట్ మనం ఈ టవర్కి అయితే వెళ్ళి చూద్దాము అసలు ఆ టవర్లో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది. ఇక్కడైతే మొత్తం కింద ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయండి. చూడండి, ఇది మన కింద అండి. మొత్తం డైరెక్ట్ పార్కింగ్ నుంచి ఇట్లా లోపలికి అయితే ఉంటుంది ఎంట్రీ. లోపల నుంచి అయితే ఈ మెట్ల త్రూ అయితే పైకి రావాల్సి ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి అయితే. చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఏంటంటే మొత్తం కంప్లీట్ చేసుకొని ఇటు పక్క చెక్కలు అయితే వేసుకున్నారు రూట్స్. అదంతా తీసేసి మనకు మిర్రర్ అయితే వేస్తారండి అటు సైడ్ అంతా కూడా. ఇదంతా కూడా మనకి యొక్క పవర్కి సంబంధించి మెటీరియల్ అండి ఇవన్నీ కూడా. ఒక 6 టవర్స్ సంబంధించి ఒక పవర్కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చాయండి. అలాగే లిఫ్ట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇది లిఫ్ట్ అనమాట. ఈ యొక్క టవర్స్కి అయితే లిఫ్ట్ వర్క్ అన్నిటి కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అన్ని టవర్స్ కూడా మ్యాక్సిమం ఈ యొక్క లిఫ్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఏంటంటే ఈ యొక్క టవర్స్లో ప్రతి టవర్కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటుంది. ఇది ఒక టవర్, మళ్ళీ దీనికి ఒక ఆపోజిట్లో ఫ్లాట్ ఉంటుంది అనమాట. 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఇది మనకు హాల్ అండి. ఎంట్రీ అవ్వగానే లోపలికి హాల్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, హాల్కి సంబంధించి యొక్క పవర్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పెట్టేసుకున్నారు. చూడండి, మొత్తం స్విచ్ బోర్డులు కానించి ఫ్యాన్లు కానించి ఏసీలు కానించి అన్నీ కూడా ఫిట్ చేసేసుకున్నారు. కొంచెం ఒక బాక్స్ దగ్గర వైర్లు అయితే లాగున్నారు కదా, అక్కడ ఫినిష్ చేసేస్తారు. అది కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ అంటే ఇప్పుడు అక్కడ వైర్లు మిగతా అన్నీ అయిపోయినాయండి. పవర్కి ఈ యొక్క బల్బులు అవన్నీ కూడా వేసేస్తున్నారు. కానీ మెయిన్ ఒకటైతే వైర్ అయితే లాగి వదిలినారు. అందులో డిజైనింగ్ కోసం ఏమైనా లైట్స్ వేస్తారు అనుకుంటున్నాను. అంతా కూడా దేవుడు రూమ్, కిచెన్, బెడ్రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. సో చూస్తున్నారు కదా, మొత్తం కూడా అన్నీ కూడా బెడ్రూమ్ సంబంధించి కూడా పవర్కి సంబంధించిన వర్క్, ఏసీ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే వాటర్ పైప్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయండి. ఫైర్ సేఫ్టీ వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్, ఈ లిఫ్ట్కి సంబంధించిన వర్క్స్ ఇవి జరుగుతున్నాయి. మీదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇదంతా కూడా క్లీన్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ప్రజెంట్ అంతా వర్క్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించిన 115 బంగ్లాకి సంబంధించిన వర్క్స్ అండి. అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా బిల్డింగ్ ఏదైతే అది కూడా మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అదైతే కట్టడం జరిగిపోయింది. కొన్నిటికి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్కి అలాగే గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇది మనకు టవర్ కింద భాగం, బ్యాక్ సైడ్ భాగం అండి. ఈ సైడ్ అంతా కూడా ప్రజెంట్ మొత్తం కూడా క్లీనింగ్ అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా విండోస్ ఇవి వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ప్రజెంట్ మనకు అక్కడ ఐరన్ రాడ్స్ అవి వేస్తున్నారు చూడండి ఫ్రంట్. అవి ఏంటంటే మనకు ఫ్రంట్ ఎంట్రీకి అయితే డిజైన్ అయితే రెడీ చేస్తున్నారండి అన్నీ కూడా. ఇప్పుడు మనకు ఇక్కడ డిజైన్ వచ్చింది చూడండి, అందులో అంతా మనకు వాటర్ పైప్స్ అయితే వెళ్తాయండి. వాటర్ పైప్స్ అలా వెళ్తాయి అనమాట అందులో. దానిపైన మనకు ఈ డిజైనింగ్ అయితే నీట్గా వేసేస్తున్నారు.
మొత్తం ఈ యొక్క పవర్ ఈ యొక్క టవర్స్కి సంబంధించి పవర్కి సంబంధించిన వర్క్స్ కానీ అలాగే కింద ఫ్లోర్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క వాటర్ పైప్స్ వర్క్స్ ఆ పనులైతే జరుగుతున్నాయి. ఇంకా క్లీనింగ్ వర్క్ చేసుకుంటే ఈ యొక్క టవర్కి సంబంధించి వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అంతా కూడా క్లీన్ చేయాలన్నమాట. మొత్తం కూడా చూడండి ఎలా ఉందో. మీరు అన్ని టవర్లు చూసుకోవచ్చు. అన్ని టవర్లు కూడా ఒకే పొజిషన్లో ఉందండి. వర్క్ పొజిషన్ అయితే ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పాను కదా వాటర్ పైప్స్ అని, అవి అయితే మనకి త్రూ అయితే వెళ్తుంది పైకి. తర్వాత అవి మనం డిజైనింగ్ అయితే మొత్తం షీట్స్ అయితే డిజైనింగ్ షీట్స్ అయితే కప్పేస్తారండి. అవన్నీ కూడా మొత్తం పైనుంచి కింద చూడండి ఎలా ఉందో అసలు. అలాగే ఇక్కడ మనకు అపార్ట్మెంట్లో మనకి ఏంటంటే 12 మొత్తం 6 టవర్స్ అయితే ఉంటుంది. ప్రతి టవర్కి మనకు 12 ఫ్లోర్లు అయితే ఉంటుందండి. G+12 ఫ్లోర్లు అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి 144 ఫ్లాట్స్ అయితే ఉండబోతుంది. ఒక్కొక్క ఫ్లాట్స్లో 4 లేదా 3 వేసుకున్నా కూడా ఈజీగా ఇక్కడ ఇది కంప్లీట్ అయితే 500 మంది అయితే ఈజీగా ఉండడం జరుగుతుంది. 400 నుంచి 500 మంది అయితే గ్యారెంటీగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత ఓపెన్ కాబోతున్న రెడీ అయిన చూసుకోవచ్చు. మీరు చూస్తుంటే మీకు వర్క్ స్టేటస్ చూస్తుంటే అర్థమవుతుంది. అలాగే మనకు బయట యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్స్ బయట కూడా ఈ విధంగా అయితే బాల్కనీ లాగైతే చేస్తున్నారండి. ప్రతి ఫ్లాట్ దగ్గర కూడా మనకి ఈ ఫ్లాట్ దగ్గర కూడా ప్రతి ఫ్లాట్ దగ్గర పెట్టుకున్నారు. అలాగే మనకి ఏంటంటే ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటుంది కదా. అలాగే దాని పక్కన సైడ్కి ఒక స్టోర్ చిన్న రూమ్ అయితే కట్టున్నారండి. నాకు తెలిసేదాన్ని కూడా స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవడానికి కట్టారేమో అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ వెళ్దామండి. సెకండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాం. ఇదంతా కూడా మనకు ఈ యొక్క లిఫ్ట్కి సంబంధించిన వర్క్ చూడాలి. ఇది కూడా ప్రతి ఫ్లాట్ దగ్గర అయితే ఈ విధంగా బాల్కనీ లాగా బయట అయితే బాగుంది. ఇందాక చెప్పాను కదా ఒక రూమ్ అయితే కడుతున్నారండి అని. ఇదేనండి ఆ రూము. ప్రతి 2 ఫ్లాట్స్కి ఇటు సైడ్ అయితే ఒక చిన్న రూమ్ ఉంటుంది. నాకు తెలిసి ఇది స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవడానికి కట్టారేమో. అయితే మీకు లాస్ట్ వీడియోలో మీరు చూసుకోవచ్చు. అప్పుడు జస్ట్ ఏంటంటే ఈ యొక్క పవర్ సంబంధించిన వైర్స్ లాగారండి. ఇప్పుడు మొత్తం ఈ యొక్క వైర్స్ లాగేసి లైట్స్ పైన వెలుగుతున్నాయి కదా, ఆ లైట్స్ అన్ని ఫిట్ చేసేస్తున్నారు. ఒక టైట్ చేస్తే అయిపోతుంది అనమాట. మొత్తం కూడా అన్ని టవర్స్ సంబంధించి సేమ్ వర్క్ స్టేటస్ అయితే ఉందండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. కింద ఇదంతా కూడా కంప్లీట్ చేసుకోన్నారు కూడా. ప్రజెంట్ ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన వర్క్స్. ఈ యొక్క టవర్ సంబంధించి పవర్ ఇదండి ఇదంతా కూడా. అలాగే మొత్తం ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి పవర్ సంబంధించి ఒకే దగ్గర అయితే పెద్ద రూమ్స్ అయితే కడుతున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ లాగా అయితే 2 ఫ్లోర్లు అయితే అటు సైడ్ అయితే కట్టడం జరుగుతుంది. అక్కడే మనకు ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా మనకు అండర్ గ్రౌండ్ పవర్లు అయితే వెళ్తుందండి ఇదంతా కూడా. అక్కడి నుంచి ఇందాక నేను చెప్పాను కదా, ఈ 6 టవర్స్కి సంబంధించి పవర్కి ఒక దగ్గర కడుతున్నారండి. అక్కడి నుంచి మొత్తం కూడా వైర్లు ఈ విధంగా అయితే అండర్ గ్రౌండ్ త్రూ అయితే వస్తుంది. అండ్ ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్కి సంబంధించిన 6 టవర్స్ యొక్క పనులు అయితే శరవేగంగా అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఇంకా ఈ అమరావతిలో ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత ఓపెన్ కాబోతున్న టవర్స్ అండి ఈ యొక్క 6 టవర్స్. ఇదండి చూసారు కదా, ప్రజెంట్ మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ యొక్క అప్డేట్ ఇదనమాట. ఇదైతే మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత ఓపెనింగ్ అయితే రెడీగా ఉందండి. ఇదండి ఈ రోజు వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.